హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ చేపల్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు కలిపి చేపల్ని ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసిన చేపలు పులుసులో వేశాను, పచ్చి వేయకుండా. ఇలా వేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి మా ఆయన ఇలాగే చేయాలి అన్నాడు. ఓకే సరే అని చెప్పి అలాగే చేశాను. చేపలు పచ్చివి వేయకూడదు, కొంచెం ఫ్రై చేసి వేయాలి పులుసులో అని చెప్పేసి ఫ్రై చేసినాడు. ఇదిగోండి ఇలాగ చేస్తున్నాడు చూడండి. చేపలు ఫ్రై చేసి పులుసులో వేయడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుందంట. ఇంకా పులుసు కోసము చింతపండు నానబెట్టేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్ ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలిపేసి తర్వాత చింతపండు కూడా పులుసు తీసి వేసేసాను. అప్పుడు కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని చెక్ చేసి వేసేసి అందులోనే చేపలు ఫ్రై చేసినవి కాసేపు మగ్గనిచ్చి పక్కన పెట్టేశాను. కొన్ని ఇలాగా ఫ్రై చేసుకున్నాము, కొన్ని ఏమో పులుసు